హలో అండి. నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ సర్జన్ని అండ్ స్టేప్లర్ సర్కంసిషన్ స్పెషలిస్ట్‌ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్‌బీ రోడ్ నెంబర్ 4 కూకట్పల్లి, హైదరాబాద్‌లో అవైలబుల్‌గా ఉంటాను. సో ఇవాళ మగవారిలో ఉండే ఇష్యూస్ చూసుకుంటే గనక అంగం ముందరున్న చర్మం ఏదైతే ఉందో ఆ చర్మం వెనక్కి పోవాలి. కానీ చాలామందికి ఏంటంటే ఆ వెనక్కి పోదు చర్మం. యాక్చువల్‌గా ఏంది అంటే ఆ చర్మం ఏదైతే ఉందో ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఆ గ్లాండ్స్ మీద ఏదైతే ఉందో ఆ ముందరున్న హెడ్ భాగం మీద నుంచి చర్మం అనేది ఫ్రీగా స్లైడ్ అవ్వాలి. బట్ చాలామందికి ఏమవుతుందంటే అది ఫ్రీగా స్లైడ్ అవ్వదు. కొంచెం టఫ్‌గా ఉంటుంది. కొన్నిసార్లు ఏమైతుందంటే బలవంతంగా లాగితే గనక పెయిన్ రావడము, అంతేకాకుండా కింద అటాచ్‌మెంట్ ఏదైతే ఉందో ఫ్రెండ్‌లోమ్ అంటాం కదా! ఆ అటాచ్‌మెంట్ కూడా టైట్ అయిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవరికైతే గనక ఆ పైనున్న చర్మం ఫ్రీగా మూవ్ కాకపోతే గనక దాన్ని మనం ఫైమోసిస్ అంటాం. ఈ ఫైమోసిస్ రావడానికి ముఖ్య కారణాలు చూసుకుంటే గనక ఒకటి డయాబెటిస్, షుగర్. షుగర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ షుగర్ పార్టికల్స్ అంటే యూరిన్ పాస్ చేసినప్పుడల్లా ఉండే షుగర్ పార్టికల్స్ ఆ చర్మాన్ని అతుక్కోవడం వల్ల ఆ ఏరియాలో ఒక రకమైన ఇన్‌ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ ఇన్‌ఫ్లమేషన్ వల్ల ఏమవుతుందంటే మనం చర్మాన్ని వెనక్కి లాగిన కొద్ది కల్లా క్రాక్స్ ఫార్మ్ అవ్వడము, చర్మం ఉబ్బిపోయినట్టుగా అనిపియడము, మందంగా తయారవ్వడము, థిక్‌గా తయారవ్వడం ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. అంతేకాకుండా మనకు ఆ లోపల కూడా స్మెగ్మా అనే ఒక పదార్థం తయారవుతుంటుంది. అది జస్ట్ డెబ్రిస్ అన్నట్టు. అంటే మనకు మామూలుగా చెమట ఎలా వస్తుందో అక్కడ కూడా మనకు డెబ్రిస్ లాంటిది వైట్ డిశ్చార్జ్ లాంటిది వస్తూ ఉంటుంది. ఆ వైట్ డిశ్చార్జ్ ఏదైతే ఉందో అది మనం క్లీన్ చేసుకోకపోతే అక్కడ కట్టలాగా అయిపోవడము, గట్టిగా అతుక్కోవడము, స్లోగా జిగురు జిగురుగా రావడం ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. సో ఈ ఫైమోసిస్‌కి మనము మందులు గాని ఇట్లాంటివి చాలామంది ఏందంటే సర్జరీ లేకుండా మందులు పెట్టండి సార్ అని అడుగుతుంటారు. బట్ ఫైమోసిస్‌కి మందులనేవి పనిచేయవు. సో అక్కడ ముందరున్న చర్మం ఏదైతే ఉందో దాన్ని తీయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. దాన్నే మనం సుంతి ఆపరేషన్ అంటుంటాం. యూజువల్‌గా ఈ సుంతి ఆపరేషన్ బయట అందరూ ఓపెన్ మెథడ్‌లో చేస్తుంటారు. కన్వెన్షనల్ మెథడ్ అంటాం కదా! ఓపెన్ మెథడ్‌లో చేస్తుంటారు. సో ఇక్కడ ఓపెన్ చేయడానికి ఏంది అంటే మనం సిజర్‌తో కట్ చేయాల్సొస్తుంది. సిజర్‌తో కట్ చేసినప్పుడు జిగ్‌జాగ్ అవ్వడము, రెండోది మనం సూచరేస్తాం కాబట్టి అక్కడ మల్టిపుల్ సూచర్స్ పడుతుంటాయి కాబట్టి జిగ్‌జాగ్‌గా పడిపోవడం, సూచర్స్ అట్లాంటివి చూస్తుంటాం. దీనివల్ల వెరీ పెయిన్‌ఫుల్ సర్జికల్ ప్రొసీజరు. అంతేకాకుండా దీనివల్ల మనం బెడ్ రెస్ట్ తీసుకోవాల్సొస్తుంది. ప్లస్ సూచర్ రిమూవల్‌కి మళ్ళీ ఎళ్ళాల్సొస్తుంది. డైలీ డ్రెస్సింగ్ చేయాల్సొస్తుంది. ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో మనం చేసే స్టేప్లర్ ఏదైతే ఉందో దాన్నే కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ అంటారు. ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీలో ఏమవుతుందంటే ఇక్కడ ఎటువంటి కోత లేకుండా పిన్స్ అనేది కొడుతుంటాం. ఇక్కడ సూచర్స్ ఎయ్యము. సూచర్‌లెస్ సర్జరీ అన్నట్టు. ఇక్కడ మనం పిన్స్ కొడుతుంటాం అన్నట్టు. సో పిన్స్ ఫైర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు జిగ్‌జాగ్‌గా లేకుండా ఒక లైన్‌గా ఫార్మ్ అయితూ ఉంటుంది. అంతేకాకుండా ఇది పెయిన్‌లెస్ ప్రొసీజరు, బ్లీడింగ్ ఉండదు. మెయిన్ ఇంపార్టెంట్ ఏందంటే ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు. సో పేషెంట్‌ని మనం 5 మినిట్స్‌లో సర్జరీ చేసి వితిన్ హాఫ్ అన్ అవర్‌లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. పేషెంట్ యథావిధిగా వాళ్ళ ఆఫీస్‌కెళ్ళిపోవచ్చు. ఎటువంటి బెడ్ రెస్ట్ గాని ఇట్లాంటివి అవసరం లేదు. ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు. అండ్ అవి ఆటోమేటిక్‌గా పిన్స్ కూడా పడిపోతాయి. అండ్ బ్లీడింగ్ ఉండదు. పెయిన్ ఉండదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంది అంటే ఇది కంప్లీట్ డే కేర్ సర్జరీ అన్నట్టు. దీనికి ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు. సో పేషెంట్ మనము అంటే యూజువల్‌గా సర్కంసిషన్ ఓపెన్ సర్జరీ చేస్తే గనక 5, 6 డేస్ అన్న బెడ్ రెస్ట్ ఉండాల్సొస్తుంది. వారం, 10 రోజులైనా వాళ్ళకి టైం పడుతుంది. బట్ ఇందులో అట్లా ఉండదు. ఇది 10-12 డేస్‌లో రింగ్ పడిపోతుంది. అండ్ ఆ రింగ్ పడిపోయే ముందు ఏదైతే ఉందో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఈ 10, 12 రోజులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే గనక కంపల్సరీగా ఎరెక్షన్ అవ్వకుండా చూసుకోవాలి. అంగస్తంభన కాకుండా చూసుకోవాలి. అండ్ కలవకూడదు. అట్‌లీస్ట్ 1 మంత్ వరకైనా కలవకుండా ఉండాలి. ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే గనక ఆటోమేటిక్‌గా రింగ్ అంతా పడిపోతుంది. అంతేకాకుండా ఆ చర్మం వెనక్కొచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ మనకు ఫ్యూచర్‌లో కూడా పెరగదు. చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు చర్మం తీసేసిన తర్వాత మళ్ళా 6 మంత్స్‌కి పెరుగుతదేమో అనుకుంటారు. బట్ ఆ ఏరియాలో మనం ఒక్కసారి గనక చర్మం తీసేసామంటే లైఫ్ లాంగ్ ఆ చర్మం అనేది పెరగదక్కడ. సో కంప్లీట్‌గా వెనక్కే ఉంటుంది. అంతేకాకుండా కింద అటాచ్‌మెంట్‌ని కూడా మనము చిన్న లేజర్ సర్జరీ ద్వారా తీసేస్తాం అన్నట్టు. సో ఎవరికైనా గనక ఈ సింప్టమ్స్ ఉంటే గనక లేకుంటే ఎవరికైనా గనక షుగర్ వలన గనక వెనక్కి రాకపోవడము, చర్మం వెనక్కి రాకపోకుండా ఆహ్, కట్ అయిపోయినట్టుగా అనిపియడము, పగుళ్ళు అనిపియడం, ఇట్లాంటివి క్రాక్స్ అనిపియడం ఇట్లాంటివి ఉంటే గనక తప్పకుండా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నేను అవైలబుల్ ఉంటాను. దీనికి కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ చేయడం వల్ల దీన్ని కంప్లీట్‌గా 100% నివారించొచ్చు. థాంక్ యూ వెరీ మచ్.